చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, అసలు నైట్ అంతా 8:32 ఇప్పటి వరకు ఏం జరిగింది? మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వండి. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైంది. నిన్నంతా ఒక కాలరాత్రి అని చెప్పవచ్చు. పాకిస్తాన్కి ముఖ్యంగా నిద్రలేని రాత్రి అని చెప్పవచ్చు. అనేక సమస్యలను ఎదుర్కొంది. భారత్ను ఊహించినటువంటి దాడి చేయడంతో పాకిస్తాన్ ఏం చేయాలనో అర్థం కాక పాక్ ప్రధానే సురక్షిత ప్రాంతానికి తరలిపోవాల్సినటువంటి సిచ్యువేషన్. నేను రాత్రి 7 గంటలకు జమ్మూ కాశ్మీర్ అండ్ జైసల్మేర్ ఈ రెండు ప్రాంతాల్లో పాక్ యుద్ధ విమానాలను పంపించింది. రెండు ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్ చేసేందుకు ప్రయత్నించింది. F-17, F-16 ఈ రెండింటినీ కూడా యాంటీ డ్రోన్ సిస్టమ్, అదేవిధంగా మనకున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆర్మీ అలర్ట్గా ఉండడంతో రెండింటినీ గాల్లోనే కూల్చేశారు. జైసల్మేర్లో ఉన్నటువంటి F-16 ఎయిర్ ఫ్లైట్ నుంచి కిందకు వచ్చినటువంటి పైలట్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదొక విజయంగా చెప్పవచ్చు. ఆ తర్వాత ద్విముఖ వ్యూహంతో ఇండియా ముందుకెళ్ళింది. ఒకటి, పాకిస్తాన్ ఇస్తున్నటువంటి ఎయిర్ స్ట్రైక్ని సమర్థవంతంగా అడ్డుకోవడం. రెండోది, తగిన గుణపాఠం చెప్పేలాగా ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే బార్డర్ ప్లేసెస్ ఉన్నాయో, పాకిస్తాన్కి ఇండియాకు ఉన్నటువంటి బార్డర్ ప్లేసెస్లో ఎక్కడైతే టెర్రరిస్టులు ఉన్నారని అనుమానం ఉందో అక్కడితో పాటు మిగతా ఇంపార్టెంట్ ప్లేసెస్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి కరాచీ నుంచి మొదలు పెడితే పెషావర్ వరకు ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్ స్టార్ట్ చేసింది. ముఖ్యంగా దాంతోపాటు కరాచీలో ఉన్నటువంటి నేవీ ఇంపార్టెంట్ ప్లేస్, ఒక కీలక ప్రాంతం పాకిస్తాన్ నేవీకి. అక్కడే ఆర్మీకి సంబంధించినటువంటి క్యాంప్ ఉంది, నేవీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్యాంప్ ఉంది, నేవీకి సంబంధించినటువంటి షిప్స్ ఉన్నాయి, నేవీకి సంబంధించినటువంటి ఆర్మీ షిప్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఆర్థిక రాజధానిగా, ఒక పోర్టుగా, కమర్షియల్ ప్లేస్గా కూడా ఉంది. దానిపైన రైడ్స్ ప్రారంభించింది. అర్ధరాత్రి వరకు కూడా ఆ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఇక ప్రధానిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. పెషావర్లో పేలుళ్ళు, లాహోర్, సియాల్కోట్, ఇస్లామాబాద్, బహాల్పూర్ వీటిలలో ఇండియా స్ట్రైక్స్ చేస్తూనే ఉంది, ఎయిర్ రైడ్స్ చేస్తూనే ఉంది రాత్రంతా కూడా. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలో వాటన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. అక్కడ ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా మూసివేసింది. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్అవుట్ విధించింది. కొన్ని ప్రాంతాల్లో యూరి లాంటి ప్లేసెస్లో అయితే ప్రజలందరూ బంకర్లోకి వెళ్ళాలని చెప్పింది. ఇక జమ్మూ కాశ్మీర్లో 2 రోజుల పాటు స్కూల్స్, కాలేజ్, ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాత్రంతా అమిత్ షా, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ ఇద్దరు కూడా త్రివిధ దళాల అధిపతులతో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నటువంటి వార్ సిచ్యువేషన్ని, పాకిస్తాన్ చేస్తున్నటువంటి స్ట్రైక్స్ని, ఇండియా చేస్తున్నటువంటి ప్రతిదాడిని, వీటన్నిటిపైన కూడా ఒక అంచనా వేశారు. ఇక విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ డిప్లొమాటిక్ ప్రాసెస్ని అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. యుఎస్తో సహా మిగతా ఇంపార్టెంట్ కంట్రీస్ ఏవైతున్నాయో వాటన్నిటికీ సమాచారం పంపిస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ జరుగుతున్నటువంటి పరిస్థితిని చెప్తూ వచ్చారు. వీటన్నిటితో పాటు పాకిస్తాన్కు BLA, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అది కూడా పెద్ద షాక్ ఇచ్చింది. ఆర్మీ స్థావరాలపైన దాడులు చేస్తూ బలూచిస్తాన్ నుంచి మొదలు పెడితే సింధు ప్రావిన్స్ వరకు దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ సమయానికి ఆల్మోస్ట్ పెషావర్ వరకు చేరుకున్నట్లుగా అంచనా వేయొచ్చు. ఎక్కడ ఆర్మీ అడ్డుకునేటువంటి అవకాశం లేదు. బలూచిస్తాన్లో అక్కడి ప్రజల్ని అణచివేయడానికి, అక్కడ ఉన్నటువంటి లిబరేషన్ ఆర్మీని అణచివేయడానికి పాకిస్తాన్ చాలా రోజులుగా పెద్ద పెద్ద ఆర్మీ క్యాంపులు పెట్టింది. ఇప్పుడు భారత్ దాడితో ఫోర్స్ అంతా కూడా ఈ బార్డర్లోకి, అంటే ఇండియా బార్డర్లోకి తీసుకొచ్చింది. అక్కడ ఫోర్స్ లేదు. దీంతో అక్కడ ఆర్మీ అంతా కూడా రెచ్చిపోయారు. అక్కడ ఉన్నటువంటి లిబరేషన్ ఆర్మీ మొత్తంగా కూడా పాకిస్తాన్లోకి చొచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆర్మీని చంపారు. ఆర్మీకి సరఫరా చేసేటువంటి ట్యాంకర్స్ని, లేకపోతే ఫుడ్ కానీ, ఆర్మరీ కానీ, ఈ ట్యాంకర్స్ అందరినీ కూడా పేల్చుకుంటూ వెళ్ళారు. ఒక్క రాత్రి చేసినటువంటి దాడికే తట్టుకోలేకపోయింది పాకిస్తాన్ అని చెప్పవచ్చు. దాంతోపాటు ఇంటర్నల్ ఇష్యూస్, అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగాయి. అనేక ప్రాంతాల్లో PTI మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి మద్దతుదారులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా నిరసనలు చెప్తూ వెళ్తున్నారు. ముఖ్యంగా 2 విషయాలు అయితే క్లియర్గా చెప్పవచ్చు. ఒకటి, సమర్థవంతంగా ఇండియా పాకిస్తాన్ చేసినటువంటి దాడిని, కవ్వింపు చర్యని తిప్పికొట్టింది. ఎక్కడైతే ఫ్లైటర్ జెట్స్ 2 ఇండియా భూభాగంలోకి ప్రవేశించాయో వాటిని ఎప్పటికప్పుడు కనిపెట్టి వాటిని చిత్తు చేసి వాటిని పేల్చేయడం జరిగింది. దాంట్లోంచి బయటపడ్డ ఒక పైలట్ని కూడా అదుపులోకి తీసుకుంది. అది జైసల్పూర్లో F-16 నుంచి బయటకు వచ్చినటువంటి ఒక పైలట్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక వీటితో పాటు అక్కడక్కడ డ్రోన్స్, వైష్ణోదేవి ఆలయం పైన కూడా డ్రోన్తో ఒక బాంబు దాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది పాకిస్తాన్. దాన్ని కూడా యాంటీ డ్రోన్ సిస్టమ్తో నిర్వీర్యం చేసింది. ఇక తాజ్ మహల్ పైన కూడా దాడి చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇమీడియట్గా అలర్ట్ అయిన ప్రభుత్వం యాంటీ డ్రోన్ సిస్టమ్ రాడార్లను అన్నింటినీ తాజ్మహల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమర్చింది. దానికి పూర్తి భద్రత కల్పించింది. ఇక ఢిల్లీలో బయట ఎవరు ప్రజలు తిరగొద్దు, ఎక్కడ విజిటింగ్ ప్లేసెస్లో నైట్ ఎవరు ఉండడానికి వీల్లేదు అంటూ మైక్లో అనౌన్స్ చేస్తూ ప్రజలందరినీ కూడా ఖాళీ చేసింది. బార్డర్ స్టేట్స్ అయినటువంటి పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ వీటిల్లో ఎక్కడైతే కాల్పులు రాత్రి మొత్తం జరుగుతూ ఉన్నాయో చిన్న చిన్న మోటార్ షెల్స్ వేస్తున్నారు. దాంతోపాటుగా
ఫైరింగ్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న డ్రోన్స్తో దాడి చేసేటువంటి ప్రయత్నం, అమాయక ప్రజలపైకి దాడి చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. దానికి కూడా చాలా కౌంటర్ అటాక్ ఇస్తూ ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా ఇండియన్ ఆర్మీ కాపాడగలిగింది. ఇండియాలో ఎక్కడ ఇంతవరకు రిపోర్ట్ ఒక్కడ ఆస్తి నష్టమో, ఒక మరణమో, క్యాజువాలిటీ సంబంధించినట్టుగా ఎక్కడ రిపోర్ట్ లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం అఫీషియల్గా ప్రకటించింది 2 యుద్ధ విమానాలను కోల్పోయాము, దాంతోపాటుగా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది, అనుకోని విధంగా షాక్ గురయ్యామంటూ పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈరోజు తెల్లవారుతుంది కాబట్టి ఈ రోజు పరిస్థితి ఏంటి, ఇప్పటివరకు ఇంకా కొంత సమాచారం వస్తుంది. కరాచీలో నిన్న సాయంత్రం నుంచి బ్లాక్అవుట్ లో ఉన్న ఏరియాస్ అన్ని కూడా రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఈరోజు ఉదయం 5 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో బ్లాక్అవుట్స్ పెట్టారు. పంజాబ్ కానీ, రాజస్థాన్లో ఉన్నటువంటి బార్డర్ స్టేట్స్ కానీ, బార్డర్ డిస్ట్రిక్ట్స్ కానీ జమ్మూ కాశ్మీర్లో మాత్రం 2 రోజుల పాటు కొనసాగుతుంది. బ్లాక్అవుట్ అని చెప్పలేము కానీ ఎస్టాబ్లిష్మెంట్, స్కూల్స్ అండ్ కాలేజెస్, ఇంకొన్ని జనసమ్మర్ద ప్రాంతాలు ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందో వాటన్నింటి కూడా మూసేశారు ముందు జాగ్రత్తగా. యూరి లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ కాల్పులు జరుపుతూ ఉన్నది, ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ బార్డర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి, ఈవెన్ గన్ ఫైర్ రేంజ్లో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఫైరింగ్ జరుగుతూనే ఉంది కాబట్టి ఆ ప్రజలందరినీ కూడా బంకర్లోకి వెళ్ళాలని ఆదేశించారు ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ బంకర్లోకి వెళ్ళాలని. ఇప్పుడు మాత్రం గుజరాత్, రాజస్థాన్, అదేవిధంగా పంజాబ్, ఈ 3 ప్రాంతాల్లో మార్నింగ్ 5 వరకే బ్లాక్అవుట్ అని చెప్పారు. 5 తర్వాత కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఓపెన్ చేశారు, ఇంకొన్ని ప్రాంతాల్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ కొనసాగుతాయి. నైట్ 2 గంటలు 3 గంటల తర్వాత పవర్ కూడా రీస్టోర్ చేశారు. అప్పటివరకు పవర్ అంతా కూడా ఆఫ్ చేశారు. ఇంకా ఎయిర్లైన్స్ విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. ఎయిర్లైన్స్ 27 ఎయిర్పోర్ట్లను, ఎక్కడైతే బార్డర్ ఆనుకున్నటువంటి ఎయిర్పోర్ట్లు ఉన్నాయో, శత్రువుల దాడికి రేంజ్లో దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు వాటన్నిటిని కూడా క్లోజ్ చేశారు రాత్రి అయితే. కానీ ఇప్పుడు ఉదయం తర్వాత దాని మీద కొంత ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్.